వారి ఫీజులు కట్టే విషయం మా హస్తాలు తండ్రి బలహీనంగా ఉన్నాయి అయ్యా. మా బిడ్డలకి తండ్రి సంక్షేమ పథకాలు అందాలయ్యా. మా బిడ్డల తండ్రి వారి యొక్క ప్రతి విషయంలో చదువులో ఉన్నతమైన స్థితిలో నిలబడాలి నాయన. దీవించువా. అందరూ అడగండి. కొంచెం సమయమే మనం ముగించిపోతున్నాం. ప్రభువా చంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన భార్య యేసయ్యా దావీదు కుమారుడా దాటిపోకయ్యా, సంఘాన్ని దాటిపోకయ్యా. అయ్యా ఎలీషాని తండ్రి యోసేపుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి తండ్రి మంచి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, వారి బిడ్డల వివాహాలు మీరు కలిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసయ్యా పెద్ద పౌలు జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా. యేసయ్యా కిజియాకును జ్ఞాపకం చేసుకో, తన కుమారుని జ్ఞాపకం చేసుకో, రోజులను జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా. ఉదయం జ్ఞాపకం చేసుకో, తన భార్య స్రవంతిని బట్టి అయ్యా, హరాహను బట్టి, హయాను బట్టి, చిన్న బిడ్డను బట్టి వందనాలు. రమేష్, ప్రశాంతి, వినయ్, అనన్య జ్ఞాపకం చేసుకో అయ్యా. లక్ష్మయ్య కుటుంబాన్ని, శాంతకుమారిని వారి ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకుని లక్ష్మయ్య తాగుడు నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అభిషేక్, టీనాని, నాగరాజుని జ్ఞాపకం చేసుకుని అయ్యా. రోజమ్మ కుటుంబాన్ని దీవించవాలైనా. షాలారా కథ రాబాలా రాబా బాబా బాబా ఉరేకలా షట రాబాల రే. యేసు నామములో ఈ నెలంతా సంఘం దీవెనకరంగా మార్చబడును గాక. ఈ నెలంతా ఆశీర్వదకరంగా మార్చబడును గాక. మీ పిండి పిసుకు పాత్రలు దీవెనకరంగా మార్చబడును గాక. మీ నూనె బిడ్డలు పొంగి పొర్లును గాక. ఆరోగ్యముల చేత నింపబడును గాక. దీవెనల చేత నింపబడును గాక. మీ బిడ్డల వివాహాలు ఆశీర్వదకరంగా జరిగించబడును గాక. ఇదిగో మీ కుటుంబాలలో సమృద్ధి కలిగి మీరు దీవెనకరంగా సమృద్ధిలో నడుచుదురు గాక. యేసయ్యా వందనాలయ్యా. కనికరించు, ప్రీతిని జ్ఞాపకం చేసుకోండి. సేవలో బలంగా ఉండాలి. తన తమ్ముడు యొక్క సర్జరీ విషయంలో కలిగించుకోండి. ఆర్థిక ద్వారాలు తెరవండి ప్రభువా. జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి. ప్రత్యేకించి అయ్యా మందిరం కావాలయ్యా. మేము అడుగుచున్నాము నాయన, మాకు మందిరాన్ని సమకూర్చి దీవించి ఆశీర్వదించండి. మందిర ద్వారాలు తెరవాలి. స్థలము నాయన అయ్యా, ఇదిగో నాయన స్థలము సిద్ధపరచబడాలి. స్థలములో కొలతలు వేయాలి అయ్యా. అవి గుత్తలు తీసి నాయన పిల్లర్స్ బిగించబడాలి. యేసు నామములో కోరాహులు లేపమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకో అయ్యా. సేవకుడు బలహీనంగా ఉన్నాడయ్యా. యేసు నామములో అనారోగ్యం విడుదల దయచేసి ఆరోగ్యకరమైన జీవితంలోకి అయ్యా పరుగులు తీసి నీ పని చేసేలాగా కృప చూపమని ప్రభువా నీకు వందనాలు అయ్యా. వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంఘముని తండ్రి దినదినం ఆశీర్వదకరంగా మార్చండి. అనేక నూతన ఆత్మల సంఘములోనికి దిగి రావాలి. అనేక మంది సంఘములో దీవెనకరంగా మార్చబడాలి. అనేకులు తండ్రి ఇదిగో ఇక్కడ ఒక షాలోహు ఉన్నది, ఇక్కడ ఒక మందిరం ఉన్నది, ఈ మందిరంలో స్వస్థత ఉన్నది అని అనేక మంది ప్రజలు ఆకర్షించబడేలాగా యేసు నామములో ఈ మందిరము దీవించబడును గాక. ప్రతి విశ్వాసి ప్రార్థన ఈ గ్రామాన్ని కదిలించబడును గాక. ఉద్యమము లేపబడును గాక. ఉద్యమకరమైన జీవితంలోనికి ఈ ప్రాంతం నిలబెట్టబడును గాక. యేసయ్యా వందనాలు. సేవకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుయ్యా. సేవను జ్ఞాపకం చేసుకో. నీవిచ్చిన సేవను బట్టి వందనాలు. నీవిచ్చిన ఈ యొక్క గొప్ప అయ్యా సంఘాన్ని బట్టి వందనాలు. నీవిచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనాలు.
నువ్వు ఇచ్చిన తండ్రి ఆత్మీయ బిడ్డలను బట్టి వందనాలు. ఆత్మీయ బిడ్డలు ఎక్కడ తొలగిపోకూడదయ్యా. ఆత్మీయ స్థితిలో బలమైన పాత్రలుగా ఉండాలయ్యా. తొలగిపోయి కీడు హారి తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకొని బ్రతిమాలి నీ సన్నిధిలో మోకరించే కంటే ప్రభువా, పరిశుద్ధత కలిగి నీ సన్నిధిలో నివసిస్తే అలనాడు యోసేపుని దీవించిన దేవా, ఈరోజు మమ్మల్ని దీవించువా. ఆ రోజు తండ్రి హాగరు ప్రార్థన ఎన్ని దేవా, ఈరోజు మా ప్రార్థనేనండి. రే మొదటి జామున పసి బిడ్డల కోసం ప్రార్థన చేస్తామయ్యా, మేము చేస్తామయ్యా ప్రార్థన. మా బిడ్డలను బాగు చేయండి అయ్యా, మా బిడ్డలను బాగు చేయండి అయ్యా, మా బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఈ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శారమును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తనకిచ్చిన ముగ్గురు తండ్రి బిడ్డలు, కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు దర్శించి ఆ కుటుంబంలో కొదువ కొరత తీర్చి మీరు వృద్ధి కలిగించండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా, తూర్పు పరమట్ల నుంచి విశ్వాసులను పిలవండి, ఉత్తర దక్షిణ నుంచి పిలవండి ప్రభువా. ఈ చిత్తమైతే రేపు 10వ తేదీ నాయన